ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ టైప్. సో ఇంటిగ్రల్ 1/x+1 to x+2 dx. ఇక్కడ ఉన్న dxని కొంచెం పక్క జరుపుతాం. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే రెండు పక్క ఉన్న కాన్జిక్యూటివ్ నెంబర్స్. సపోజ్ ఇది 5 అనుకోండి, ఇది ఎంత 6 కదా, ఎందుకంటే దీనికి ఒకటి యాడ్ చేస్తాం. మనకి 1/5 × 6 ఉన్నప్పుడు దీన్ని 1/5 - 1/6 అని రాయొచ్చు. చెక్ చేసుకుందాం. 6 × 1 6 -5 × 1 5 5 × 6 6 - 5 1/5 వచ్చింది కదా, 1/5 × 6. సో ఇదే లాజిక్ని మనం ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఈ రెండు కాన్జిక్యూటివ్, దేర్ఫోర్ వీటిని మనం 1/x+1 - 1/x+2 అని విడగొట్టాలి. తర్వాత ఏంటంటే ఒక్కొక్క దాన్ని సెపరేట్గా ఇంటిగ్రేట్ చేయాలి. దీనికి ఒక ఇంటిగ్రల్, దీనికి ఒక ఇంటిగ్రల్. దీనికి ఆన్సర్ లాగ్ మాడ్యులస్ x+1. మనకి లాగర్థమ్స్ జనరల్గా బేస్ క్యాలిక్యులస్ డీల్ చేసేటప్పుడు బేస్ ఈ, మనం దాన్ని వదిలేస్తున్నాం. యాక్చువల్గా బేస్ ఖచ్చితంగా రాయాలి, కానీ మనం ఇంటర్మీడియట్లో దాన్ని వదిలేసే సాంప్రదాయం ఉంది కాబట్టి మనం కూడా దాన్ని ఫాలో అవుదాం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది 10 కాదు ఈ అని. అలాగే దీనికి ఇక్కడ లాగ్ x+2 + c. ఇప్పుడు ఈ రెండు చూస్తే మనకి ఇంకొక ఫార్ములా కనిపిస్తుంది, log a - log b. log a - log b ఏమవుతుంది, log a/b అవుతుంది. ఫార్ములా ఏంటి, log a - log b = log a/b. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ఇలా మార్చాం. ఇప్పుడు రెండు మాడ్యులస్ తీసి ఒకే మాడ్యులస్ పెట్టచ్చు, +c. దట్స్ ఇట్.